కలికాలం కదులుతున్నది, ఘోర కలి వెంటపడి తరుముతున్నది, ఆఖరి సీఎం నని అందరూ అంటుంటే లోపల మండుతున్నది. వద్దు వద్దు వద్దు, నాకు అపకీర్తి వద్దు, నేనే సాక్ష్యం అంటే తట్టుకోలేను, నన్ను వదిలేయండి, దూరంగా వెలివేయండి అని సీఎం సారు బాధపడుతున్నాడంట. ఆ కథ ఏందో ఒకసారి చూడండి. గాలి వానలో వాన నీటిలో ఏం ప్రయాణం అంటే ఏం చెప్తారు? వెంటనే పడవ ప్రయాణం అంటారు కదా. కానీ ఇప్పుడు పడవ జాగల మన ముఖ్యమంత్రి సార్ను పెట్టుకోండి. అట్లనే గాలివాన జాగల తెలంగాణ సమైక్యాంధ్రం దలుచుకోండి. పాత పాట జాగలనే కొత్త పాట వాడుకోవస్తుంది, కంటెంట్ కూడా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సార్ పరిస్థితి కూడా సరి సమానం ఇట్లనే ఉన్నది. 60 ఏండ్ల నుంచి ఉన్న తెలంగాణ సీమాంధ్ర సోపతి మన కిరణాలు హయాంలోనే ఇడిపోబోతున్నది. ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా తెగని తెలంగాణ పంచాది మన సార్ కుర్చీల కూలవడంగానే తెగింపుకొచ్చింది. వామ్మో, ఈ బదనాం నేనేడికేలు మోయాలని ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి సారు రాజీనామా కూడా చేయబోయిందట. ఇక సోనియమ్మ పిలిచి సొట్లు పెట్టి పంపేదాకా సారు ప్రయత్నం సాగుతూనే ఉందట. ఇప్పుడు కనుక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రే అనుకో, రేపు భవిష్యత్తులో పోరగాలు చదువుకునే పుస్తకాలలో ఏమని రాస్తారు? అప్పటి కాంగ్రెస్ నేత శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తరతరాలు మారినా తలరాత మారదన్నట్టు ఏండ్లు గడిచినా సార్కొచ్చిన కీర్తి మాత్రం పోయేటట్టుగా అనిపిస్తలేదు. సీమాంధ్ర జనానికే ఎక్కువ తక్లీఫ్ అవుతాడు. ఏమంట ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ పయనమైండో అప్పటి నుంచే సార్ ముఖం జీడిగింజ లెక్క అయింది అంటున్నాడు ఆయన సోపతి మంత్రి టీజీ వెంకటేష్ సారు. ఇక రాష్ట్రం ఇడిపోయేటట్టున్నది, అందుకే మా పెద్ద సార్ సడిసాపుడు లేకుండా తిరుగుతున్నాడు, ముఖం వాస్తుకు లేకుండా పోయింది, ఎవ్వరు మందలు ఇచ్చినా ముఖంలో మాత్రం నవ్వు కనిపిస్తలేదట. ఆయన ఫీలింగ్స్ చూస్తే మాకు అర్థమవుతుంది. గత 4 రోజులుగా మేము మాట్లాడుతున్నాం, ఆయన ముఖంలో అంత కళ లేదు. ఏమంటే ఏమి లేదు. అయినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఇంత ఫీల్ కావాల్సిన పని ఏమున్నదని కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే వెనుకటి నుంచి సార్ ముంగటవాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఏం లేదు, పాదయాత్రలు చేసింది లేదు, పడుకున్న చేయి గుర్తుకు పానం పోసింది లేదు. ఏదో అచానక్లో ముఖ్యమంత్రి కుర్చీ మీదకి ఎక్కిండు కాబట్టి అంత బాధపడాల్సిన పని లేదంటున్నారు పండిత వర్గం అంతా. అబ్బా నిజమే, కళ కాదు నిజమే. కాంగ్రెస్ పెద్ద మనుషులు ఒక్క రోజులనే మారిపోయినరు. చర్చలు నడుస్తున్నాయి, పాకుతున్నాయి, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం అన్న మాటలు ఇని 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 చోలు తుప్పు పట్టిపోయినాయి. అసొంటిది ఒక్కసారికే ఇవాళ తేల్చేద్దాం అనేసరికి మొన్నటిదాకా రాక్షసుల్లా కనిపించిన వాళ్ళంతా ఇవాళ దేవుళ్ళ లెక్క కనిపిస్తుండ్రు. మొన్నటిదాకా ఢిల్లీలో ఉన్న అమ్మకు కర్ణ లేదన్నారు, అమ్మ కింద ఉన్న వాళ్ళంతా రాక్షసులు అన్నారు, రాష్ట్రంను రాసి రంపాన పెట్టేటోళ్ళు అన్నారు. కానీ ఒక్క రోజులనే మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. కర్ణ లేని అమ్మనే కరుణామయురాలు అయిపోయింది, రాక్షసులు దేవదూతలు అయిపోయినరు. అసలు ఆ రాక్షసులను దేవదూతలు లెక్క మార్చింది ఇగో గీసారే అని అందరు అంటున్నారు. సారు మళ్ళా రెండోసారి రాష్ట్రంలో అడుగు పెట్టిండో లేదో ఇక ఆయనను చూసి తెలంగాణ వాళ్ళంతా ఒక్కసారి గజ్జు నొనికిండ్రు. ఎందుకంటే సారు రాజన్నకు మంచి దోస్తాయే, రాజన్న బిడ్డతోటి చెయ్యి కలిపి తెలంగాణను మళ్ళా అటకెక్కిస్తాడో కావచ్చు అని అందరు అనుమానంగా చూసిండ్రు. వచ్చే తెలంగాణను అట్లనే ఎత్తుకపోయే రాబందు లెక్క కనిపించిండు. కానీ అదే సార్ జెట్ స్పీడ్ తోటి తెలంగాణ ముచ్చటను క్లైమాక్స్కు తెచ్చేసరికి సార్ చుట్టూ దివ్య కిరణాలు ఎలిసి ఢిల్లీకి వెళ్ళి కాకుండా స్వర్గం నుంచి దిగొచ్చిన దేవదూత లెక్క కనిపిస్తుండు. ఇప్పటిదాకా పేపర్ల గులాం నబీ ఆజాద్ ఫోటో కనిపించిన, టీవీలో ఆయన మాట వినిపించినా తెలంగాణ పబ్లిక్కు వారాలు దినాలు అనే దిక్కుమాలిన లెక్కలే గుర్తుకొస్తుండే. అట్లనే వయలార్ రవి సార్ కూడా ఈయనను చూసినప్పుడల్లా ఇడ్లీ దోశ మాటలు గుర్తొచ్చి బండ తిట్లు తిట్టుకుంటుండే. ఇట్లా హైకమాండ్ పెద్దలు ఎవ్వరు గుర్తుకొచ్చినా దయ్యాలు రాక్షసులు అందరు కట్టగలిసి పరేడ్ చేసుకుంటూ వచ్చినట్టుగా అనిపిస్తుండే. కానీ అమ్మ తెలంగాణకు అక్షింతలేసేసరికి అందరు అమ్మ మాటనే వేదమన్నారు. అధిష్టాన వర్గం అంతా స్వర్గం నుంచి వచ్చిన దేవదూతల లెక్కగా అనిపిస్తున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు పెట్టిన మానసిక హింస మాటల తూటాలన్నీ మర్చిపోయి దీవెనలు తీసుకోనికి తెలంగాణ ప్రజానీకం అంతా ఎదురు చూస్తుంది.
రాములమ్మని లైవ్లోకి తీసుకుందాం. నన్ను నేను లైవ్లోకి తీసుకుంటే ఏంటి అనుకుంటుర్రా? నేను లైవ్లోకి తీసుకుంటా అనేది సీనియర్ రాములమ్మని. రాములమ్మ ఏం రాష్ట్రం ఇస్తా అన్నాక కూడా బయటికి రాలే, ఏం మాట్లాడావా? నేను ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ ఏమైంది రాములమ్మ, అంత ఇబ్బంది పడుతున్నావు? నేను కొంచెం ఒంట్లో బాగాలేదు. నేను అరే రే, ఏమైంది? ఏదో చిన్న పురుగు ఏదో పుట్టి అలర్జీ అయ్యి. అబ్బా చా, ఎంత సీనియర్ రాములమ్మ అయితే మాత్రం ఇట్లా తప్పించుకుంటావా? సరే సరే చెప్పురి, ఎందుకు బయటికి రాలేదు? కొంచెం ఒక నా వారం 10 రోజులైనా నేను సంతోషంగా ఉంటాను. ఎవరా ఎంజాయ్ చేయొద్దా? అందరితో కలిసి ఎంజాయ్ చేయాలి కానీ మీరు ఒక్కరు ఎంజాయ్ చేస్తే ఎట్లా? ఆ సంతోషాన్ని కొన్ని రోజులు నేను ఎంజాయ్ చేయనివ్వండి. 16 ఏళ్ళు కష్టపడ్డాను నేను. 16 ఏళ్ళు తెలంగాణ కోసమే కష్టపడ్డారా? ఇన్ని సంవత్సరాలు తపస్సు పనిచేశాను నేను. ఆ తపస్సు మెచ్చి అన్న వెళ్ళిపోమన్నాడంట కదా, అదే సస్పెండ్ చేసిరట కదా. నేను దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ జన్మ ధన్యం అనుకుంటున్నాను. పార్టీ నుంచి వెళ్ళిపోవడం అంత సంతోషమా? పెద్ద విక్టరీ ఇది. ఎందుకు ఇంత సంతోషం రాములమ్మ? నిజంగా నిజంగా చాలా 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 సంతోషంగా ఉన్నాం అందరికి. అదే ఎందుకు? కళ నెరవేరిపోతుంది కాబట్టి. అచ్చా, ఇట్లా కలలు ఎప్పటి నుంచి అంటారు? 16 ఏళ్ల నుంచి 98 నుంచి. ఓ మస్తు సీనియర్ మీరు. టిఆర్ఎస్ కంటే సీనియర్ నేను. పార్టీ కన్నా సీనియర్ అనే బయటికి పంపించరా? జన్మ ధన్యం కదండి, ఇంతకంటే కావాల్సింది ఏంటండి? అయితే సస్పెన్షన్ ఓకేనా? అది వాళ్ళు వచ్చింది కాబట్టి నేను ఆజాదీ అయిపోయాను. వెరీ హ్యాపీ. ఎందుకంత హ్యాపీ? ఏం కష్టం ఉండే? అది వాళ్ళు వచ్చినందుకు ఎంత సంతోషంగా, ఇట్స్ గ్రేట్ విక్టరీ అండి అది. అంటే అర్థం కాలే. నేను అదృష్టవంతురాలని చెప్పుకుంటున్నాను. అంత అదృష్టం ఏముందల్లా? వచ్చాను, గెలిచాను, సాధించాను. సినిమా టైటిలా? హే జోక్ వేసినా అని చెప్పురి. ఫస్ట్ టైం పార్లమెంట్ లో అడుగు పెట్టాను. మా పార్లమెంట్ లో ఓట్ అయిపోతున్నాం తెలంగాణ కోసం. అంటే మీ లెగ్గు పుణ్యమే తెలంగాణ వచ్చిందట్రా? ఎంతమందికి దక్కుతుంది ఈ అవకాశం? అవునవును, నీ పాదం పుణ్య పాదం. విక్టరీలే సాధించాను, డిఫీట్లు కాలేదు. కరెక్టే. స్వార్థం అన్నది లేదు, ఏమీ లేదు. అవునవును, మామూలు త్యాగం కాదండి. మొత్తం మీరే చెప్పుకుంటారా? నన్ను ఏమని చెప్పనిస్తారా? నేను ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. సరే గాని కాంగ్రెస్ లో పోతారంట, నిజమేనా? ఇక్కడ ఏమి రాసి ఉంటావో అక్కడ అదే జరుగుతుంది. అబ్బో, అంత వేదాంతం తట్టుకోలేను రాములక్కో. ఆ దేవుడికి ప్రజలకి వదిలేసాను నా లైఫ్ లో. అది కాదు, కాంగ్రెస్ లకు పోతారా పోరా? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేసి అసలు ఇది ఒక్కటే క్వశ్చన్. ఇక మనం మాట్లాడాల్సిన టైంలో మాట్లాడుకుందాం. ఒక్క రోజులోనే అదేంటి ఇదేంటి అని. సరే పోనీలే, పోనీ మీ ఇష్టం. సరే మంచిగా బాయ్. కష్టాలు రావాలి, కన్నీళ్లు రాలాలి, కడగండ్లు మిగిలాలి. అప్పుడే కదా ఒక కొత్త వీరుడు వస్తాడు, పోరాటం చేస్తాడు, పబ్లిక్ ని కాపాడతాడు. మన బైరెడ్డి సార్ కూడా అదే ఎదురు చూస్తుండు. సీమ ప్రజలకి ఎప్పుడెప్పుడు కష్టాలు వస్తాయా, ఎప్పుడెప్పుడు పార్టీ పెట్టి పోరాటం చేసి రాష్ట్రం సాధించి సీమ బిడ్డల ముఖంలా సిరునవ్వు చూద్దామని ఎదురు చూస్తున్నాడు. ఏడుకొండల స్వామి సాక్షిగా షురు చేస్తాడంట జై రాయలసీమ అని. మన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సారు ఎట్టకేలకు ఒక క్లారిటీకి వచ్చిండు. మొన్నటిదాకా ఉద్యమం ఎందుకు చేసిండో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రత్యేక రాయలసీమ కోసం చేస్తా అంటున్నాడు. ఉతా కొట్లాడితే ఏమొస్తుంది అనుకున్నాడో ఏమో, ఇంకో వారం రోజులలో కొత్త పార్టీ పెడతాడట. జెండాలు తయారు చేయమని ఆర్డర్ ఇప్పించిండట. ఇదివరకే పార్టీ అంటే ఇట్లాంటి పార్టీ కాదట. ఆఖరి నెత్తురు సుక్కదాకా ప్రత్యేక రాయలసీమ కోసమే కొట్లాడతాడట. రాయలసీమ వచ్చుడో బైరెడ్డి చచ్చుడో నినాదం తప్ప తతిమ ఉద్యమానికి ఎన్ని ఉండాలో అన్ని ఉంటాయంట. మిమ్మల్ని మట్టి కనిపించేది ఖాయం. రేపు 8వ తారీఖున పార్టీ పెట్టి ముందుకు పోతున్నాం. రాయలసీమ కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. విన్నారా సార్ ఎట్లా మాట్లాడుతున్నాడో? ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని ఆగనిస్తాడా ఇక? అయితే పార్టీ పెట్టినప్పుడు కొన్ని సూచనలు సలహాలు కూడా పాటిస్తే మంచిగుంటుంది సారు. పాయింట్ల తీరుగా చెప్తున్నాం, నిమ్మలంగా రాసుకో. 1, తమరు ఇందిరా పార్క్ కాడ సభ పెట్టినప్పుడు పాలమూరు పబ్లిక్ను పట్టుకొచ్చినా నడిచింది కానీ ఇప్పుడు ఉద్యమం చేసేందుకు పక్కా రాయలసీమలే కావాల్సి ఉంటుంది. ఆ ఏర్పాట్లు ముందుగాల చేసుకో. ఇక రెండోది ఏంటంటే పార్టీ పెట్టినప్పుడు విధానం ఎట్లుండాలి, ఇప్పుడు ఎట్లున్నాం, దేనికోసం కొట్లాడాలి, ఎట్లా కొట్లాడాలి అనేది లెక్క పత్రంతో పక్కా తయారుండు. లేకపోతే మళ్ళీ ఇదివరకు చేసిన ట్రాక్టర్ యాత్ర లెక్కనే అవుతుంది. 3వది, స్పీచ్ సురువు చేసే ముందు నీ పేరు, జన్మ నక్షత్రం, గోత్రం, గోమేధకం లాంటి ఏమన్నా ఉంటే ముందుగానే చెప్పాలి. ఇక 4వది చాలా ఇంపార్టెంట్, తమరు పార్టీ పెట్టేటప్పుడు ఎట్లయినా ఏదిక ఏర్పాటు చేస్తావు కాబట్టి అదేదో రాయలసీమలనే పెట్టు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దాదాపు ఇడుపు కాయదానికి వచ్చింది కాబట్టి మరిసిపోయి మన హైదరాబాద్లో పెట్టావు, నవ్వుతారు జనం. ఇవన్నీ చేస్తేనే నీ జెండా వచ్చే ఎలక్షన్లలో ఏదన్నా ఒక నియోజకవర్గంలో ఎగురుతుంది కానీ
లేకపోతే ఇంటి మీద కట్టిన జెండాను కాకులు ఎత్తుకపోతాయి సుమా. జాగ్రత్త బైరెడ్డి అన్న, జాగ్రత్త. జై రాయలసీమ, జై ఆత్మగౌరవం. మల్లన్న ఏదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిండంట. ఏందో ఈ నడుమ రకరకాల పనులు చేస్తున్నాడు. మరి ఈ వ్యాపారంలోనన్నా సక్సెస్ అవుతాడో లేదో చూద్దాం. ఏం బిజినెస్? అగో బట్టల దుకాణం పెట్టిండా ఏంది? పక్క బట్టల దుకాణమే పెట్టిండు. ఓ సేటు, ఎవరో పిలిచిండ్రు? మల్లన్న, నేను రాములమ్మ. ఓ నువ్వా రాములమ్మ? ఏంది ఇటు వచ్చినావు? ఇదేనా బిజినెస్? అవును రాములమ్మ, ఇదే బట్టల దుకాణం. మరి బట్టలేవి ఒకటే రంగులు కనబడుతున్నాయి? అంటే నేను తెచ్చుడు ఒక్క రంగే తెచ్చినతి, అవి వేరే. అయ్యో ఎందుకు కాసేపు మోరు ఉంటారని తెచ్చినావు? ఓ రాములమ్మ, ఏమనుకుంటున్నావు? ఇంకొక 2 రోజులు ఆగు, దీనికే మస్తు గిరాకీ. అయ్యో పిచ్చి వల్లనా కాషాయం బట్ట ఉంటారు ఎవరైనా? ఓ రాములమ్మ, 2 రోజులు అయినాక చూడు ఎట్లుంటుందో బేరం. ఎవరు దొడుకుంటారు చెప్పా బట్టలు? పిచ్చి నీకు, ఇవి సన్నాసుల బట్టలు. ఇప్పుడు సన్యాసులు ఏడున్నారు మల్లన్న? 2 రోజులాగా ఎంతమంది వస్తారు? ఏడికెళ్ళి వస్తారు? మా విజయవాడ ఎంపీ సార్ లేడా, ఆయన అయితే ఎప్పుడంటే అప్పుడే రెడీగా ఉన్నాడు. ఎందుకు? ఎందుకేంది, సన్యాసులలో కలుస్తా అన్నాడు కదా. ఆయన సన్యాసులలో ఎందుకు గెలుస్తాడు మల్లన్న? అయ్యో మొన్న అనలే తెలంగాణ ఇస్తే సన్యాసం పుచ్చుకుంటా అని? మల్లన్న అది రాజకీయ సన్యాసం. ఏదో ఒక సన్యాసం కానీ కాషాయం బట్టలు అయితే వేసుకోవాలి కదా. మల్లన్న ఇప్పుడు రాజకీయ సన్యాసం అంటే తెల్ల బట్టలు తీసేసి కాషాయం బట్టలు కట్టుకోరు. మరి ఏమేస్తారు? అంటే మళ్ళా రాజకీయాలలో పోటీ చేయరు అన్నట్టు. అంటే కాషాయం బట్టలు అవేం వేసుకోరు. అయ్యో వీళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఇన్ని బట్టలు కొనుక్కొచ్చి కదా రాములమ్మ. అందుకే ఏదన్నా ఉంటే ముందే తెలుసుకున్నాక పని చేయాలి. పాడుగాను బిజినెస్ ఆగమైపోయా కదా. అయినా మల్లన్న నువ్వు లగడపాటి రాజగోపాల్ సార్ మాటలు పట్టుకొని బిజినెస్ చేస్తావా? నాకేమెరక రాములమ్మ, ఆయన చెప్పేటి అన్ని నిజమే అనుకుంటే. మల్లన్న నువ్వు ఎవరితోనన్నా పెట్టుకోగాని లగడపాటి సార్తో మాత్రం పెట్టుకో. అట్లెందుకు రాములమ్మ? ఇప్పుడు లగడపాటి సారు సన్యాసం తీసుకొని ఏం చేస్తాడు? ఖాళీగా ఉంటారు. ఒక్కసారి రాజకీయాలు అలవాటైన వాళ్ళు దాన్ని ఇచ్చిపెట్టారు మల్లన్న. ఎందుకు? ఎందుకేంది, అలా హోదా ఉంటది, అధికారం ఉంటే అన్నుంటాయి. అంటే సార్ చెప్పినట్టు రాజకీయ సన్యాసం తీసుకోడంటావా? ఖచ్చితంగా తీసుకోడు. మరి మొన్న అందరు ముంగటనే చెప్పిండు కదా. అది ఎందుకు చెప్తారంటే ఇప్పుడు ప్రజలు అయ్యో అని జాలి పడతారని చెప్తారు. వామ్మో, నేను లగడపాటి సార్ అంటే ఏమో అనుకున్నా రాములమ్మ. ఇన్ని లలిత కళలు ఉన్నాయి ఆ సార్ దగ్గర. అందుకే సప్పుడు చేయక నువ్వు దుకాణం బంద్ చేసుకో. బంద్ చేసి మళ్ళీ ఏం చేయాలి రాములమ్మ? నువ్వు ఏం భయపడకు, మంచి బిజినెస్ నేను చూపిస్తా కానీ నీకు. అప్పుడు వరకు నువ్వు అయితే ఆఫీస్కి రా. సరే రాములమ్మ. బంధంతాగమైపోయా, ఈ ముచ్చట తెలియదా నాకు. లగడపాటి సారును చూసి బట్టల దుకాణం పెట్టుకుంటే నేను సన్నాసులో కలిసేటట్టు అయిపోయింది పో పరిస్థితి. ఈ పాడుగా ఎంత చెప్పినా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండం అంటున్నారు. జై తెలంగాణ తప్ప జై సమైక్యాంధ్ర అని అంటలేరు. పోనీగా వీళ్ళు వినేటట్లేరు అని ఇప్పుడు పంజాబ్ వాళ్ళని పట్టుకున్నారంట. వాళ్ళని కూడా జై సమైక్యాంధ్ర అని అంటుర్రంట. ఆంధ్రాకు పంజాబ్కు ఏంది సంబంధం అనుకుంటున్నారా? చూడరు ఎరకైతుంది. బోడిగుండుకు మోకాలకు ముడివెట్టుడు అంటే ఇదేనేమో. హీరోయిన్ తమన్నాను పట్టుకొని జై సమైక్యాంధ్ర అంటవా లేదా అని పంచాది పెట్టిండు ఒక పైల్వాన్. ఏదో షూటింగ్ కోసం ఆమె విశాఖపట్నం పోతే సమైక్యాంధ్ర అంటేనే అను, లేకపోతే నీ సినిమాలు ఆడనీయం, రీళ్లు గాలబెడతామని లత్కోర్ పంచాయతీ తీసిండు. మీరు కూడా చూడుండ్రి ఆ సమైక్యవాది సంగతి. చెప్పకూడదండి, వద్దని. వీఆర్ ఫ్రమ్ సమైక్యాంధ్ర పీపుల్. ఆర్ అదర్వైజ్ మేము మీ షూటింగ్ క్యాన్సిల్ చేస్తాం, మీ సినిమాలు రీల్ కూడా తగలెట్టేస్తాం. మీ సినిమాల్లో సీరియస్ అవ్వండి. ఇక్కడ ఇట్లనే ఉంటుందా? నిజంగా ఉద్యమం చేసేటోళ్ళు ఇట్లనే చేస్తారా? పంజాబ్ రాష్ట్రానికి చెందిన తమన్నకు సమైక్యాంధ్ర ఉద్యమానికి ఏమన్నా సంబంధం ఉందా? అయితే బెదిరిస్తారు. ఆమె మన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏమన్నా తిట్టిందా, కొట్టిందా, ఏం చేసిందని? ఇటువంటి చిల్లరేషాలు వేసి ఉద్యమాల ఇలువలు ఖరాబు చేయొద్దని సమైక్యాంధ్ర జనం మొత్తుకుంటున్నారు. పైల్వాన్ మొత్తుకుంటున్నారు. అందరూ కావాలని చెప్పండి, అందరూ కలిసి ఉండాలని చెప్పండి.